తినగా తినగా వేము తీయగా నుండు అన్నట్లుగా చెప్పగా అబద్ధం నిజమవుననే భ్రాంతిలో ఆ పార్టీ ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోంది. అయితే పాలన పట్ల, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పెరుగుతూ ఉండడంతో ఫేక్ ప్రచారాలు మొదలయ్యాయి. అవేంటంటే, ప్రకాశం బ్యారేజ్లోని 70 గేట్లలో ఒక్క గేటు మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు స్వేచ్ఛగా దిగువకు పోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునిగిపోయిందంటూ ప్రచారం. వరదల విషయంలో అమరావతిని వరద నుంచి కాపాడేందుకు నీటిని మళ్లించి పొన్నూరును ముంచేశారని విష ప్రచారం. బుడమేరుకు వరద వచ్చిందని ఆ నీటిని పొలాలకు తరలించి పొలాలు ముంచేశారనేది మరో తప్పుడు ప్రచారం. చిన్న విషయాన్ని చాలా పెద్దది చేయటం, పాత వీడియోలు ఉండే చూడండి, వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయి మొత్తం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఒకటి వచ్చింది. ఆ టెక్నాలజీతో యాడ్ చేయటం, అమరావతి మునిగిపోయింది, పొందూరుని ముంచేశారు, అది ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నాడు, ఆ ఊళ్ళో ఏ నష్టం జరుగుతుందో తెలియకుండా ఏముండదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను గుంటూరులో, ఇక్కడ ఈ వర్షం వల్ల ఇక్కడ ఈ వ్యాపారాలు దెబ్బతిని నష్టాలు జరుగుతాయి. కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సందు కూడా సిమెంట్ రోడ్డుతోనే తయారవుతుంది. అది ఎమ్మెల్యే కృషిగా చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో ఈ జరుగుతున్న అభివృద్ధిని మొత్తం చూసి ఓర్వలేక ఎవరికి వారు ఎట్లా కావాలంటే అట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. మామిడి రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా గిట్టుబాటు ధర కల్పించినా అబద్ధపు మాటలతో హడావుడి. రైతులు పాడైన పొగాకుని పొలాలకి ఎరువుగా వాడుకుంటే రైతులు గిట్టుబాటు ధర లేక తొక్కించారని ఫేక్ న్యూస్. భ్రమరావతి, కమ్మవారి రాజధాని మునిగిపోతుంది, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదు, కట్టడాలు, గ్రాఫిక్స్ అంటూ ఓ రేంజ్లో ఫేక్ కంటెంట్తో ఓదరగొట్టారు. లేదు, అంతగా మునిగిపోయి నీళ్ళు వచ్చి రోడ్ల మీద గుంటూరులో మోకాళ్ళ వరకు మునిగి అంటే బళ్ళేసుకుని వెళ్ళడానికి 10 కిలోమీటర్ 30 కిలోమీటర్ లోపే, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళ దుష్ప్రచారాన్ని పబ్లిక్ నమ్మరు. నమ్మేటట్టయితే ఐకాన్ టవర్స్ వచ్చేసి మనం ఎంతవరకు వర్క్ అయిందో చూడండి, మీరే వెళ్ళి. ఐకానిక్ టవర్స్ ఏది ప్రవాసాంధ్రులు ఇండియాలో ఉన్నవాళ్ళు కొనుక్కోవడానికి అమరావతిలో మాకు సనా ఏర్పాటు చేసుకోవాలి, మేము ప్లాట్లు కొనాలని చెప్పి పెట్టిన 4 గంటల్లోనే వెబ్సైట్లో మొత్తం ఖాళీ. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అది అతను చేస్తాడు అన్నదే నమ్మకం. లేకపోతే 53 రోజులు తన జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు పొందినోళ్ళు, అతని ద్వారా లబ్ధి పొందినోళ్ళు ఫ్యామిలీలతో సహా కార్లు వేసుకుని వచ్చి పరామర్శించే సంఘీభావం తెలియజేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్పతనం అది. అంతేగాని దాన్ని చూసి ఓరవలేని వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఒక మంచి జరుగుతుందంటే చెడు చెప్పడానికి ముందుంటారు తప్ప జరిగిన మంచిని తెలియజేయడానికి ఎవరు ముందుకు రారు. మంచి చేసిన వాళ్ళే మంచి చేశారని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఎంత చక్కటి ప్రభుత్వం, ఎంత చక్కటి పరిపాలన అందిస్తుందో, దానికి 11 సీట్లు వచ్చిన ఒక ప్రతిపక్ష హోదా లేని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటువంటి దుష్ప్రచారాలు వాళ్ళ రోత పత్రికలో రాస్తున్నారు ప్రతిరోజు గమనిస్తున్నారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 లక్షలు ప్రభుత్వం ఖర్చు పెడితే 23 కోట్లంటూ తప్పుడు ప్రచారం. వైజాగ్లో టీసీఎస్ వంటి పెద్ద పెద్ద సంస్థలకు భూములు కేటాయిస్తే దానిపై తప్పుడు ఆరోపణలు, కోర్టులో కేసులు. స్త్రీశక్తి పథకంలో ఉచిత పరిధిలోకి రాని డీలక్స్ ఏసీ బస్సుల్లో తమ కార్యకర్తలను, పెయిడ్ ఆర్టిస్టులను ఎక్కించి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడంటూ తప్పుడు ప్రచారం. ఈ ఉచిత బస్సుకు వచ్చిన స్పందన చూసి వైసీపీ నాయకుల్లో పక్కా కలవరం బయటపడింది. తట్టుకోలేక, ఎందుకంటే ఇదేదో 4 నెలల్లో 3 నెలల్లో పెట్టి తీసేసే స్కీమ్ కాదు. గవర్నమెంట్ ఒక స్కీమ్ అంటూ ఎలిజిబుల్ చేసింది అంటే గవర్నమెంట్ ఉన్న 4 సంవత్సరాలకు కంపల్సరీ ఉండేది. ఈ 4 సంవత్సరాలు ఆక్యుపెన్సీ ఎలా పెరిగిందో ఆర్టీసీ బస్ సర్వీస్లో మీరు ఒక్కసారి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి విచారించండి. నేను ఒక్కటి చెప్పడం కాదు. ఆక్యుపెన్సీ ఈ 4 రోజుల నుంచి ఆగస్టు 15 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ప్రతి ఆర్టీసీలో ఆక్యుపెన్సీ ఎలా పెరిగిందో, పల్లెటూళ్ళ నుంచి ఒక్కొక్కడు ఉన్నారు చిన్న వ్యాపారం, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి బట్టల వ్యాపారం, మూటల వ్యాపారం చేసుకునేవాళ్ళు. అయ్యా రాను పోను నాకు 500 రూపాయలు ఖర్చు అయ్యేది, నేను అమ్మితే వచ్చేది నాకు వచ్చేది 1000 రూపాయలు, 1000 రూపాయలు 500 రూపాయలు ఆర్టీసీకి వెళ్తుంది, ఈ 500 300తో నేను జీవనాన్ని గడపలేకపోతున్నాను అని ఎంతోమంది చెప్పినవాళ్ళు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయని, తిరుమల క్యూలైన్లలో భక్తులు ఆకలితో అల్లాడిపోతున్నారని, శ్రీశైలంలో లడ్డూ ప్రసాదంలో కీటకం వచ్చిందని, ఒకటేమిటి అన్ని రకాలుగా విష ప్రచారాలు చేశారు. యాక్సిడెంట్లో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని హత్యగా చిత్రీకరించి దానికి ముస్లిం సమాజాన్ని ముడిపెట్టి ప్రచారం. టీడీపీ చైర్మన్ క్రిస్టియన్ అంటూ బూటకపు ప్రచారం. ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దేశంలో ఎక్కడో తీసిన వీడియోలను ముడిపెట్టి ప్రచారం.
రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదని, వైఎస్ వివేక హత్యను నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం. ఆ వివేకానంద హత్య కూడా తన ఎదుటి పార్టీ వ్యక్తి మీద ఎలా వేయాలో తెలివిగా రెండో రోజే నారాసుర రక్త చరిత్రను రాశారు. అన్నీ చేశారు. పబ్లిక్ ఏంటంటే అమాయకంగా ఏంటంటే నమ్మింది ఇతని ముద్దులకి, ఇతని మురిపాలకి. అరే చంపి గొడ్డలతో నరికి చంపిన మనిషిని కూడా బాడీని మొత్తం కంప్లీట్గా ఇంట్లో రక్తం మరకలు ఒక క్రిమినల్ కూడా చేయడు. వాడేదో కోపంలో వస్తాడు, పోట్లు వేస్తాడు, పోయాడా నా కొడుకు అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అట్లాగా చాలా ఫ్రీ ప్లాన్లుగా బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి అతన్ని నరికి చంపిన తర్వాత బ్లడ్ మరకల్ని నీట్గా తుడిచి ఎక్కడెక్కడైతే వీళ్ళు నరికారో ఆ నరికిన చోట మొత్తం కాటన్ పెట్టి కుట్లేసి, అతని కూతురు కూడా డాక్టర్ సునీతమ్మ అని, ఒక డాక్టర్కి తెలియదా సార్ పోస్ట్ మార్టం చేస్తేనే ఏ టైంలో చనిపోయారు, ఎట్లా చనిపోయారు అని చేసేది పోస్ట్ మార్టం చేసింది. కానీ కంటి ముందు ఆ విధంగా కుట్లేసి సచ్చిత శవానికి కాటన్ పెట్టి కుట్లేసి హార్ట్ అటాక్ అని ఒకసారి, గుండెపోటు అని ఒకసారి, ఇన్ని రకాలుగా మొబైల్ పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఏమీ మెసేజ్ ఇవ్వలేదు. వీళ్ళు చేసిన పాపాలు ఒక్కోటి అన్నీ బయటకు వస్తాయి. ఒక్క సంవత్సరంలో ఎంతమంది అధికారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు. లేని పింక్ డైమండ్ చంద్రబాబు గారికి ఉందని ప్రచారం. 32 మంది కమ్మ కులానికి చెందిన వారికే పోస్టింగ్ ఇచ్చారని ప్రచారం. ప్రజావేదిక నిర్మాణానికి 9 కోట్లు ఖర్చయితే 900 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం. ఎన్ని అబద్ధపు తప్పుడు ప్రచారాలు చేస్తున్నా ప్రజలు మీ మాటలు నమ్మే రోజులు పోయాయి. కళ్ల ముందు ఉన్న నిజాన్ని చూస్తున్నారు. మీకు ఆల్రెడీ చర్మగీతం పలికారు. మీ కళ్లబొల్లి మాటలను వినే పరిస్థితులు లేవంటూ తెలుగు తమ్ముళ్లు తేల్చి చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.